మూడు మంది ప్రాణిస్తానన్నారు. ఒక అతను సైన్ ఇస్తాను. సో ఫస్ట్ అతనికి ఫోన్ చేశాను, బాబు ఇలాగా నువ్వు ఆ రోజు చెప్పావు కదా ప్రాణిస్తాను సైన్ ఇస్తాను అని, ఇప్పుడు ఆ టైం వచ్చింది, బ్యాంకుకి రా అన్నాడు. ఎప్పుడు గ్యారంటీని వర్డ్ యూజ్ చేశానో, సంతకం కావాలి అని వర్డ్ యూజ్ చేశానో, అతని ఫోన్లో ప్రాబ్లం వచ్చేసింది. హలో 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 అని చెప్పేసి అదేమో న్యాచురల్లీ ఫోన్లో ఎప్పుడు కాల్ డ్రాప్ అవుతుంది, ఇవన్నీ అవుతుంది. తర్వాత ఫోన్ చేద్దాం, వేరే వాళ్ళకి ఫోన్ చేద్దాం అని చేస్తే వాళ్ళు తీయట్లేదు ఫోన్. ఎవరు వాళ్ళకి ప్రాణిస్తానని చెప్పారు కదా, నా ఫోన్ తీయట్లేదు. ఏంటి ఎందుకంటే ఈవినింగ్ వరకు ఫోన్ చేశాను, ఈవినింగ్ వరకు ట్రై చేశాను, ఎవరు తర్వాత ఈతను ప్రాణిస్తానని చెప్పాడు, ఈతను ఫోన్ తీయట్లేదు, వాళ్ళు ఫోన్ తీయట్లేదు. సో ఈవినింగ్ వరకు తెలిసిపోయింది నాకు, ఇది వీళ్ళు సైన్ చేయరు. నేను నా ఇన్నొక ఫ్రెండ్కి చెప్పాను, బాబు ఇలాగ ప్రాణిస్తానని చెప్పారు, ఫోన్ చేస్తే ప్రాణం కాదు సిగ్నేచర్ ఇలా చాలు ఉంటే ఫోన్ తీయట్లేదంటే, అది పిచ్చివాడు వాళ్ళు ఎక్కడ పెడతారు మీకు సిగ్నేచర్, వాళ్ళు ఎందుకు ఫోన్ తీయట్లేదంటే వాళ్ళు పెట్టరు, అందుకే సిగ్నేచర్ పెట్టరు, అందుకే ఫోన్ తీయట్లేదు. ఓ అలాగా అనుకుని తర్వాత నేను అది బిజినెస్ది డ్రాప్ చేసేసాను, బిజినెస్ ఐడియా డ్రాప్ చేసేసాను. ఎందుకంటే డబ్బు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎందుకంటే డిసైడ్ చేసేసాను ఏదమ్మా యాక్షన్ తీసుకోవాలి, ఇప్పుడు బిజినెస్ చేయాలి అని యాక్షన్ తీసుకున్నాను, అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా యోచన చేయడానికి దెర్ విల్ బి నో థింకింగ్, యోచన చేయడానికి లేదు, ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. సో ఇప్పుడు నాకు వైఫై టైంలో వైఫైలో అందరూ చెప్తారు, ఏ క్వశ్చన్ అడిగితేనో ఆన్సర్ ఇస్తుంది. వైఫై యూట్యూబ్లో మీకు ఏదైనా క్వశ్చన్, వరల్డ్లో ఏదైనా క్వశ్చన్ అడగండి ఉత్తరం దొరుకుతుంది. సో నేను డిసైడ్ చేశాను, ఓకే ఈ వరల్డ్లో ఒక కోటి బిజినెస్ ఐడియాస్ ఉంది. ఇది రియల్ ఎస్టేట్ ఉంది, కమిషన్ ఏజెంట్స్ ఉన్నారు, హోల్సేలర్స్ ఉన్నారు, రీటైలర్స్ ఉన్నారు, బుక్కీస్ ఉన్నారు, వేరే జనరల్ మర్చెంట్స్ ఉన్నారు, ఫార్మస్యూటికల్ ఏజెంట్స్ ఉన్నారు, చాలా బిజినెస్ ఐడియాస్ ఉంది, చాలా బిజినెస్ చేస్తారు. అందులో బ్యాంకింగ్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ఇదన్నీ బిజినెస్ ఉంది, బుటీక్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉన్నారు, ఇదన్నీ చాలా 1 crore ఐడియాస్ ఉంది వరల్డ్లో. 1 crore రకరకాల బిజినెస్లు ఉన్నాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏదైనా బిజినెస్ ఉందా? ఈ 1 crore బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏమైనా బిజినెస్ దొరుకుతుందా? అక్కడ నేను బిజినెస్ చేయనప్పుడు వాళ్ళు అడగకూడదు, డబ్బు ఉందా అడగకూడదు, తర్వాత ఇది ఎక్స్పీరియన్స్ ఉందా అడగకూడదు, ఇదన్నీ అడగకూడదు. అలాగని చిన్న బిజినెస్ ఇంటర్నెట్ చూద్దాం, ఎందుకంటే ఇంటర్నెట్ అడిగితే ఎక్కడైనా దొరుకుతుంది, తెలిసిపోతుంది, ఇక్కడ ఏమో ఉందో లేదో ఏమో తెలిసిపోతుంది అని చెప్పేసి కండిషన్. ఇన్వెస్ట్మెంట్ అడగకూడదు, ఎక్స్పీరియన్స్ అడగకూడదు. అక్కడ ఎవరైనా ఉండాలి, నువ్వు ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, నేను చూపిస్తాను ఈ బిజినెస్ ఎలా చేయాలి అని ఎవరైనా ఉండాలి. అక్కడ గురువు మార్గదర్శనం చేయడానికి ఎవరైనా ఉండాలి. స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి ఆ బిజినెస్ లో. ఈ మంత్ 200, నెక్స్ట్ మంత్ 20 రూపీస్, నెక్స్ట్ మంత్ 2 రూపీస్, తర్వాత అయితే 200 రూపీస్, అలా ఉండకూడదు. ఎవ్రీ మంత్ నేను ఎంత పని చేస్తానో అంత డబ్బు రావాలి. బిజినెస్ ది కంట్రోల్ మన చేతిలో ఉండాలి. జాబ్లో ఏమవుతుంది, మన చేతిలో ఏం లేదు. రేపు నేను రావాలా ఆ క్వశ్చన్ నా బాస్ ఆన్సర్ చేస్తాడు, నాకు తెలీదు, నేను రావచ్చా లేదా అని నాకు తెలీదు. రా అంటే రావచ్చు, లేకపోతే ఇంటికి కూర్చోదు. ఎక్కడ బిజినెస్ చేయాలి నా బాస్ చెప్తారు, ఎవరు కూడా బిజినెస్ చేయాలి నా బాస్ చెప్తారు. సండే ఇంట్లో కూర్చోవచ్చా ఎవరు చెప్తారు? కరెక్ట్, ఎందుకు తెలుసు కదా, ఆఖరి చెప్తారు. మన సన్నిధి బర్త్డే ఉంది, సండే తీసుకోవచ్చా లేదా అని ఫస్ట్ బాస్ని అడగాలి, మనం డిసైడ్ చేయడానికి కాదు. సార్ చిన్న హెల్ప్ సార్, సండే నా సన్నిధి ఇది బర్త్డే ఉంది, నేను చేసుకోవచ్చా అంటే చేసుకో, ఒక ½ గంట పడి కదా, తర్వాత వచ్చేయి ఆఫీస్కి. అలాగా మన చేతిలో ఏముండదు. ఎవరో జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు, మన చేతిలో ఏముండదు. మనం ఎంత పని చేస్తేనో అంతే శాలరీ. మన ఇది కాదు, నేను ఎక్కువ పని చేస్తున్నాను ఎక్కువ శాలరీ అడిగితే వెళ్ళిపోతారు. నేను ఫస్ట్ ఏం చేశారు, 6th డే వీక్ అని చెప్పారు కదా, 7th డే రాను అని చెప్తే వెళ్ళిపోతారు. నేను ఈరోజు విజయవాడ, రేపు విజయవాడ వెళ్ళుంటే సండే, రేపు విజయవాడ వెళ్ళుంటే లేదు సార్ సండే ఫ్యామిలీ టైం అంటే వెళ్ళిపోతారు. సో ఏమడిగితే వాళ్ళు ఏం చెప్తారో అది చేస్తే మంచిది. అది సార్ అంటే వెళ్ళిపోతారు, ఊరినే సార్ అంటే వెళ్ళిపోతారు. సో ఈ బిజినెస్ ఎలా ఉన్నాడంటే మన చేతిలో కంట్రోల్ ఉన్నది. నేను ఏ రోజు బిజినెస్ చేయాలి అనుకుంటానో ఆ రోజు నాకు ఫ్రీడమ్ ఉన్నది. ఎవరు కూడా చేయాలి అనుకుంటానో అది ఫ్రీడమ్ ఉన్నది.
నేను ఎప్పుడు చేస్తాను అనుకుంటానో అది ఫ్రీడమ్ ఉండాలి. ఇదన్నీ ఫ్రీడమ్ నా చేతిలో ఉండాలి. ఇది చూసుకొని ఇలాగ కండిషన్ పెట్టుకొని తర్వాత లాస్ట్ కండిషన్ ఒకటి పెట్టాలి, ఈ బిజినెస్ చేస్తే 10 మందికి హెల్ప్ అవ్వాలి. ఇది కండిషన్. ఇంటర్నెట్లో కూర్చొని ఇదన్నీ పెట్టేసి సర్చ్ పెట్టాలి. వేరే వేరే రకంగా బిజినెస్ వచ్చింది, అది ఇది మనకి ఇది సూటబుల్ లేదు. ఎందుకంటే కొన్ని జాగాలో డబ్బు అడుగుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నారు, కొన్ని జాగాల్లో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కొన్ని జాగాల్లో నీ చేతిలో ఉండదు కంట్రోల్ అంటున్నారు. ఇలాగే మనకి ఏం కావాలో లేదు. ఒక 3 to 4 days తర్వాత కంటిన్యూస్ సర్చింగ్, పొద్దున్నే కూర్చొని సర్చింగ్, అగైన్ సర్చింగ్ 4 days తర్వాత ఒకటి సైట్లో ఒక ఆన్సర్ వచ్చింది. అలాగే బిజినెస్ ఉంది. ఏది? ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ అడుగురు, ఎక్స్పీరియన్స్ అడుగురు, ఎవరైనా ఈ బిజినెస్ ఎలా చేయాలని చూపించడానికి ఒక అతను ఉంటాడు, స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది, బిజినెస్ కంట్రోల్ నీ చేతిలో ఉంటుంది. నువ్వు పార్ట్ టైం కావాలో చేయొచ్చు, ఫుల్ టైం కావాలో చేయవచ్చు, ఎప్పుడు కావాలో చేయవచ్చు, ఎక్కడ కావాలో చేయవచ్చు. ఈ బిజినెస్ చేసే 10 మందికి హెల్ప్ అవుతుంది. చాలా ఓకే, నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది. అది ఏంటి చూస్తే అది ఏం కాదు, ఆ ఇండస్ట్రీ పేరు నెట్వర్క్ మార్కెటింగ్ లేకపోతే డైరెక్ట్ మార్కెటింగ్ అని చెప్పేసి. దిస్ ఇస్ ద ఇండస్ట్రీ. అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ అడగరు. ఇది బిజినెస్ జాబ్ కాదు, ఇది బిజినెస్. ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్స్పీరియన్స్ అడగరు. మీకు ఎవరైనా ఈ బిజినెస్ ఎలా చూడాలి అని చూపించడానికి ఎవరైనా ఉండాలి. స్టేబుల్ కంట్రోల్ మీ చేతిలో, 10 మందికి యూజ్ అవుతుంది. సో ఈ ఫీల్డ్లో ఈ ఇండస్ట్రీ ఉందని తెలిసింది. నెక్స్ట్ ఏం కావాలి? ఈ బిజినెస్ ని ఇప్పుడు ప్రొడక్ట్ కావాలి కదా, ఏ ప్రొడక్ట్ లో బిజినెస్ చేయాలి. ఇది బిజినెస్ మోడల్ తెలిసిపోయింది, ఇలాగ ఉంది, ఇలాగ బిజినెస్ చేయొచ్చు ఉంది. ఇప్పుడు ఏ ప్రొడక్ట్ బిజినెస్ ఈ బిజినెస్ లో ఉంది చెప్తే రకరకాలుగా ఉంది ప్రొడక్ట్. స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి, అల్యూమినియం ఉన్నాయి, గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, సూట్ పీసెస్ ఉన్నాయి, సారీస్ ఉన్నాయి. మీరు ఏమడతారో అవన్నీ ఉంది. ఇప్పుడు బిజినెస్ చేయనప్పుడు మన ప్రొడక్ట్ ఎలా ఉండాలి? డిమాండ్ సప్లై చూసుకోవాలి. ఏదైనా బిజినెస్ చేయనప్పుడు మీరు అనుకుంటారు వెస్టీజ్ వదిలేయండి. ఏదైనా బిజినెస్ చేయనప్పుడు ఫస్ట్ ఏం చూస్తారు మీరు? ఇప్పుడు ఏ ప్రొడక్ట్ కి డిమాండ్ ఉంది ఈ రోజు అని చూస్తారు. ఏ ప్రొడక్ట్ కి డిమాండ్ బాగుంది. ఎందుకంటే డిమాండ్ బాగుంటే మీరు ఈ బిజినెస్ మంచిగా చేయవచ్చు. డిమాండ్ బాగాలేకపోతే ఎలా బిజినెస్ చేస్తారు మీరు? సో ఫస్ట్ చూడాలి ఈ రోజు ఈ ప్రొడక్ట్ కి డిమాండ్ ఎలా ఉంది. సెకండ్, ఈ ప్రొడక్ట్ కి నెక్స్ట్ ఇయర్ డిమాండ్ ఇలాగే ఉంటుందా అది చూడాలి. నెక్స్ట్, ఈ ప్రొడక్ట్ కి 5 years తర్వాతలో డిమాండ్ ఇలాగే ఉంటుందా, 10 years తర్వాతలో డిమాండ్ ఇలాగే ఉంటుందా. అలాగే డిమాండ్ కాన్స్టెంట్లీ ఉందని చెప్తే అది రైట్ ప్రొడక్ట్, మీరు బిజినెస్ చేయవచ్చు. ఆ ప్రొడక్ట్ ఈ వర్షం బిజినెస్ ఉంది, ఈ వర్షం డిమాండ్ ఉంది, నెక్స్ట్ ఇయర్ డిమాండ్ లేదంటే అది రాంగ్ ప్రొడక్ట్. సో 5 years, 10 years, 15 years కు ఇలాగే డిమాండ్ ఉందా అని చూడాలి. ఇప్పుడు అలా చూడినప్పుడు ఇండస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్ లో ఇలాగా డిమాండ్ ఉంది చూస్తే హెల్త్ ఇండస్ట్రీ ఉంది కదా, అక్కడ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మీరు చూస్తే హాస్పిటల్ ఎక్కువ అయింది, తక్కువ అవ్వలేదు. డాక్టర్స్ ఎక్కువ అయ్యారు, తక్కువ అవ్వలేదు. మెడికల్ కాలేజెస్ ఎక్కువ అయింది, తక్కువ అవ్వలేదు. నర్సింగ్ కాలేజెస్ ఎక్కువ అయింది, తక్కువ అవ్వలేదు. ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఎక్కువ అయింది, తక్కువ అవ్వలేదు. సో డిమాండ్ ఉంది, అందుకే తక్కువ అవ్వలేదు. అందుకే ఓకే, హెల్త్ ఇండస్ట్రీ బాగుంది. ఈ హెల్త్ ఇండస్ట్రీలో వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ ఏ ఇండస్ట్రీలో చేయాలి, ఏ ప్రొడక్ట్ మీద చేయాలని చూస్తే సప్లిమెంట్స్ అంతా ఉంది. సప్లిమెంట్ అంటే మనకి ఈ రోజు ఆహారం ఏం తింటున్నామో ఆ ఆహారంలో మనకి పోషకాంశం లేదు, అందుకే బయట నుంచి మనకి సప్లిమెంట్స్ తినాలి. అప్పుడు పోషకాంశం ఒకటి పోషకాలు దొరుకుతుంది, బాడీకి అది నెససరీ, ఇమ్యూన్ సిస్టమ్కి నెససరీ అని చెప్పేసి సప్లిమెంట్ అని ఉంది. ఓకే, సప్లిమెంట్ కంపెనీ ఇండియాలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు సప్లిమెంట్లో ఇప్పుడు సప్లిమెంట్ డిమాండ్ ఎలా ఉంది అని చూస్తే ఏం చెప్తుందంటే ఇంటర్నెట్, సప్లిమెంట్ది సప్లై మీరు సప్లై చేయడానికి అవదు. ఈరోజు ఎంత డిమాండ్ ఉందంటే సప్లై చేయడానికే అవదు. చాలా మంచి సిచ్యువేషన్. 1 year తర్వాత కంపెనీ నెంబర్ 1 ఉండొచ్చు, మనకు తెలియదు. సో కంపెనీ గురించి తెలుసుకోవడానికి డిమాండ్ సప్లై ఎలా ఉంది చూసాం. సప్లిమెంట్ ఈ కంపెనీలో అలా చూస్తే సార్ డిమాండ్ చాలా ఉంది, సప్లై చేయడానికి అవ్వట్లేదు, ఆ సిచ్యువేషన్లో ఉన్నారు కంపెనీ వాళ్ళు.
ఎక్కువ ప్రొడక్షన్ చేస్తేనో డిమాండ్ ఎక్కువ ఉంది తెలిసింది. నెక్స్ట్ ప్రొడక్ట్ క్వాలిటీ ఎలాగుంది, ప్రొడక్ట్ క్వాలిటీ ఎలాగుంది, రిజల్ట్ వస్తుందా అంటే ఎవరెవరు కొద్దిమంది తెలిసిన వాళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర అడిగితే సార్ క్వాలిటీ చాలా బాగుంది, రిజల్ట్ వచ్చింది, మనం కంటిన్యూ చేస్తున్నాం, రిపీట్ పర్చేస్ చేస్తున్నాం అని తెలిసింది. ప్రైస్ ఎలాగుంది, ఇక ఈ ప్రొడక్ట్ ప్రైస్ ఎలాగుంది, ఎందుకంటే కంపెనీ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, ప్రైస్ ఎలాగుంది అని చేస్తే సార్ ఎంత అడ్వాంటేజ్ ఉందో, ఎంత ఉపయోగం ఉందో ఈ ప్రొడక్ట్కి, ఆ ప్రొడక్ట్ అందుకే ఈ రేట్ పర్లేదు అందరూ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఈ కంపెనీ చేస్తే మనకి డబ్బు వస్తుందా, ఈ కంపెనీలో బిజినెస్ చేస్తే మనం ఈ ప్రొడక్ట్ని మనం వాడితే ఈ బిజినెస్ ఎలా చేయాలో అలా చేస్తే డబ్బు వస్తుందా, ఎందుకంటే మనం ఇదన్నీ ఎక్సైజ్ ఎందుకు చేసాము, డబ్బు కావాలి, బిజినెస్ నుంచి డబ్బు తీయాలి అని చెప్పేసి కూర్చొని ఏ కంపెనీ, ఏ ఇండస్ట్రీ, సప్లిమెంట్, డిమాండ్, సప్లై ఇదన్నీ స్టడీ ఎందుకు చేసామంటే నేను డబ్బు తీసుకొని వచ్చా ఇంటికి, నేను డబ్బు సంపాదించొచ్చా అని అడిగి కంపెనీలో డబ్బు సంపాదించొచ్చా లేదా అని తెలుసుకోవడానికి ఒక సింపుల్ పొజిషన్ ఉంది. ఏమంటే మీరు మార్కెటింగ్ ప్లాన్ అదన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీకు తెలీదు డబ్బు ఉందా లేదా. మార్కెటింగ్ ప్లాన్ ఉంది, గుణాకారం, భాగాకారం అదన్నీ పెట్టి మీకు ఒక బాణం అదన్నీ పెట్టేసి చూపిస్తారు. చూడండి 50,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది, అక్కడ మీకు తెలియదు. మీకు ఎలా తెలుస్తుందంటే ఇలాగ చిన్న ప్రోగ్రాంలు వచ్చేసి ఎవరు ఈ కంపెనీలో బిజినెస్ చేస్తున్నారా, వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారా లేదా అని చూడాలి. వాళ్ళు మంచిగా డబ్బు సంపాదిస్తున్నారా. ఇప్పుడు వెస్టీజ్ నియర్లీ 20 years అయింది. ఒక కంపెనీ 20 years అయితే ఎవరైనా ఒక కోటి సంపాదించాలి కదా కమిషన్. కంపెనీ బాగుంటే ఎవరైనా సంపాదించాలి, 1 కోటి సంపాదించాలి పర్ మంత్, లేకపోతే పోయి 50 lakhs సంపాదించాలి, లేకపోతే ఒక 40-45 lakhs సంపాదించాలా లేదా. ఇంత టైం నుంచి ఉంటే కంపెనీ బాగుంటే ఆటోమేటిక్ సంపాదించాలి కదా. లగ్జరీ కార్స్ కొనాలి, మర్సిడీస్ కొనాలి, బెంజ్ కొనాలి, ఆడి కొనాలి, అదన్నీ కొనలేకపోతే ఏమర్థము, డబ్బు లేదు అందుకే ఎవరు కొనట్లేదు. ఈ కంపెనీలో ఎవ్రీ ఇయర్ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఎవ్రీ ఇయర్ డిస్ట్రిబ్యూటర్ బేస్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, అందుకే డబ్బు సంపాదించలేదు. సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు వెస్టీజ్ లో చూస్తే 20 years లో నా అప్లైన్ ఏషియాది #1 అన్నారు, ఇండియా కాదు ఏషియాది. హైయెస్ట్ ఇస్ 1,65 lakhs. ఒక వర్షం కాదు, ఒక మంత్కి నెలకి, సంవత్సరాలు కాదు. థ్యాంక్ యూ.